దానివల్ల ప్రోత్సాహం పెరుగుతుందని చెప్పేసి, దానివల్ల వాళ్ళకి హెల్త్ కూడా అందరికి బాగుంటుందని ఆశించే ఈ కాన్సెప్ట్స్ మేము నడిపిస్తున్నాం. నమస్తే అండి, నేను వసంత, ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు. ఈరోజు 29th నవంబర్ అండ్ రేపు 30th నవంబర్ 2 రోజులు డిపిఎస్ కొల్లూరు 3rd నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ హోస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ కాంపిటీషన్కి, ఈ ఛాంపియన్షిప్కి త్రూఅవుట్ ద కంట్రీ నుంచి ఇంటర్ డిపిఎస్ స్కూల్స్ వాళ్ళందరూ అరౌండ్ 200 స్టూడెంట్స్ ఫ్రమ్ 20 డిఫరెంట్ స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పిల్లల్ని ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ నుంచి 14 years నుంచి 17 years పిల్లల వరకు అందరూ ఆల్ కేటగిరీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఆర్చరీ స్పోర్ట్ అనేది డిపిఎస్ కొల్లూరు ఎప్పుడూ చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ బేస్డ్ గేమ్, ఫోకస్ బేస్డ్ స్పోర్ట్ కాబట్టి మేము ఇది అకాడమిక్స్తో కూడా లింకప్ చేస్తున్నాము. ఇలాంటి స్కిల్స్ పిల్లలకి నేర్పించడం అనేది మా మోటో. సో ఇలాంటి స్పోర్ట్ యాక్టివిటీస్ ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో, తెలంగాణలో చూసారంటే వీఆర్ వన్ ఆఫ్ ద స్కూల్స్ వేర్ ఆర్చరీ ఈజ్ గివెన్ యాజ్ అ స్పోర్ట్ యాక్టివిటీ, స్కిల్ బేస్డ్ స్పోర్ట్ యాక్టివిటీ ఇది. సో ఈ స్పోర్ట్ ద్వారా పిల్లలకి నేర్పించడం అనేది కాన్సన్ట్రేషన్, ఫోకస్, ప్రిసిషన్ అనేది కూడా నేర్పిస్తున్నాము. అండ్ ఈ స్కిల్స్ అన్నీ కూడా ఈ జనరేషన్ పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా బాగా ఎదుగుతారు. అండ్ ఫర్దర్ కాంపిటేటివ్ వరల్డ్లో కూడా వాళ్ళు నిలబడి ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఇలాంటి స్కిల్స్ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ వీ హ్యావ్ పుట్ అప్ దిస్ స్పోర్ట్. అండ్ దీస్ 2 days ఇస్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అందరూ పిల్లలు మేము చూస్తున్నాము, దే ఆర్ జస్ట్ గివింగ్ దేర్ బెస్ట్. అండ్ ఇలాంటి స్పోర్ట్ యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ మాకు డిపిఎస్ సొసైటీ వాళ్ళు ప్రివిలేజ్ ఇస్తున్నారు హోస్ట్ చేయడానికి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. అండ్ వాళ్ళ గైడెన్స్ లో ఇలాంటి స్పోర్ట్ యాక్టివిటీస్ మేము ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కండక్ట్ చేస్తూ మా పిల్లల్ని స్టేట్ నుంచి నేషనల్ లెవెల్స్కి, నేషనల్ లెవెల్స్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు సపోర్ట్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ హౌ డిపిఎస్ కొల్లూరు ఇస్ గోయింగ్ విత్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.